మార్కెట్స్ వ్యవస్థాపకులు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, వికలాంగుల ఆత్మబంధువు, వృద్ధులు వితంతుల పెద్దకొడుకు మా నవయుగ అంబేద్కర్ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు మాది కులాలకి విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాల్లో జరుగుతున్న అన్యాయాన్ని గమనించి షెడ్యూల్ కులాల వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, ఎన్నో రాజకీయ అవకాశాలు వచ్చినా ఆయన తునప్రాయంగానే పక్కన పెట్టి జాతి భవిష్యత్తే నా ప్రధాన లక్ష్యం అని చెప్పి ఓ ప్రధానమంత్రినే మా సభకి ఎవరో మా వేదిక మీదకి వస్తే పరిష్కారం అవుతుందో మా సమస్య, అలాంటి ప్రధానమంత్రిని మా వేదిక మీదకి తీసుకొచ్చి రేపో మాపో అనుకూలంగా సుప్రీంకోర్టు నుంచి తీర్పు రాబోతుందని ఆయన సంపూర్ణంగా షెడ్యూల్ కులాల వర్గీకరణ జాతికి అందించే ప్రయత్నంలో మందకృష్ణ మాదిగ గారు మాత్రమే ఉన్నారని చెప్పి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అది జాతి భవిష్యత్తుకు అనుగుణంగా ఉంటుందో తప్ప వ్యక్తుల స్వార్థం కోసం ఏనాడు ఆయన నిర్ణయం తీసుకోలేదని చెప్పి అలాంటి మా మహనీయుడు నిన్న ఒంగోలు అంబేద్కర్ భవనంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాజకీయ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్లో మాదిగలకు వ్యతిరేక ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆయన ఎన్నికల్లో ఆయన అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు మాదిగకు వ్యతిరేకంగానే ఉన్నాడు తప్ప ఇక్కడ అనుకూలంగా లేడని, మా జాతి భవిష్యత్తు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టులో వాదన జరుగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి లాయర్ని పంపించవలసిన బాధ్యత ఉన్నప్పటికీ కనీసం లాయర్ని పంపించకుండా ఉండడం అంటే అది దుర్మార్గం అని, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గానికి నిదర్శనం అని చెప్పి, అదేవిధంగా ఆయన వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పి మేము అనదలుచుకున్నాం. ఎందుకంటున్నాం అంటే ఆయన మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక్క పైసా కూడా కార్పొరేషన్ నిధులు కేటాయించకపోవడం అని అంటే అది ఎంత దారుణమైన పరిస్థితి ఒకసారి అర్థం చేసుకోండి. అదేవిధంగా మాదిగలకి సంబంధించిన ఏ విషయంలో కూడా ఆయన ముందుకు రాకుండా అన్ని రకాలుగా అణచివేత గురి చేయడానికి ప్రయత్నం చేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా ఓడించడానికి యావత్ మాదిగ జాతి సిద్ధపడాలని చెప్పి మనం ఏదైనా అభివృద్ధి చెందాము అని అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలోనే 22,000 ఉద్యోగాలు రావడం, వేలాది ఉన్నత చదువులకి మనకి అవకాశాలు రావడం, మన జాతి అభివృద్ధి చెందింది అని అంటే ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ అమలైన రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నదప్పుడే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే మందకృష్ణ మాదిగ గారు పిలుపునిచ్చారో మాదిగల ద్రోహిని ఓడించి ఈరోజు మరి మన అంశాన్ని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళి రేపో మాపో మనకు తీర్పు అనుకూలంగా రాబోతుందన్న విషయాన్ని మనం అందరం గమనిస్తున్న దానికి కారకులైన బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి ఇక్కడ జనసేనతోటి టీడీపీ తోటి పొత్తులో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనం కూటమికే మాదిగలు ఓటు వేయాలని చెప్పి మందకృష్ణ మాదిగ గారు పిలుపునిచ్చారు కాబట్టి ఖచ్చితంగా మరి ఈ నియోజకవర్గంలో మరి ఎవరైతే మరి ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీ కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వేగిల జోగేశ్వరరావు గారిని ఖచ్చితంగా నెగ్గించుకునే బాధ్యత ఎంఆర్పిఎస్ మాదిగ జాతి తీసుకోబోతుందని చెప్పి ఖచ్చితంగా అది మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ముందుకెళ్తున్నామని చెప్పి మేమంటున్న మాట కాదు, ఇదిగో మా నాయకుడు ఖచ్చితంగా మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు మేము ముందుకెళ్తున్నామని చెప్పి ఏ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ఇక్కడ ముందుకెళ్తలేదు. కానీ మరి ఇక్కడ కూడా అభ్యర్థి ఏ రోజు మా ఉద్యమం జరిగినా, ఏ రోజు మాకు అండగా ఏ అవసరం వచ్చినా కానీ ఖచ్చితంగా వేగల జోగేశ్వరరావు గారు మా దీక్షా శిబిరంలోనే గంటల తరబడి కూర్చున్న చరిత్ర ఆయనకున్నదని మేము అప్పుడే ఆయన అవమానించాము. ఖచ్చితంగా అన్న పిలుపునిస్తే జోగేశ్వరరావు గారు నెగ్గించుకునే బాధ్యత మాదిగ జాతి ఈ నియోజకవర్గంలో తీసుకుంటుందని చెప్పాము. అదే సందర్భంలో మేము ఓ సమయంలో 2014లో కూడా ఇదే విధంగా అన్నగారు పిలుపునిస్తే టీడీపీ కార్యకర్తలతో పోటీ పడి పనిచేసిన చరిత్ర మాకున్నదని మళ్ళీ మేము గుర్తు చేస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే మా అన్నగారు పిలుపునిచ్చారో దాన్ని కట్టుబడి ఉన్నామని చెప్పి అదే సమయంలో నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
75 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో మా జనాభా తామస ప్రకారం రావాల్సిన నామినేటెడ్ పోస్టులు కానీ, వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే జడ్పీటీసీ వరకు కానీ, ఓ దేవస్థానం కమిటీ మెంబర్ నుంచి మొదలుకుంటే మా కార్పొరేషన్ వరకు కానీ, అదేవిధంగా రాజకీయ పార్టీ మీ పార్టీ పదవుల్లో కానీ మా మాధవికి సముచిత స్థానం రాలేదని, ఇప్పుడు ఆ సముచిత స్థానాన్ని మీరు పూడ్చే విధంగా మా సరిదిద్దే విధంగా మీరు ముందుకు రావాల్సిన అవసరం కూడా ఉన్నదని చెప్పి మరి దానికి రేపు రాబోయే శనివారం నాడే మేము రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని, ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో గ్రామం నుంచి నా జాతి కుల పెద్ద నుంచి ఒకరిని, ఎంఆర్పిఎస్ నాయకుడి నుంచి ఒకరిని, అలాగే టీడీపీ కార్యకర్తగా పనిచేస్తున్న నా మాధవి బిడ్డని, అదేవిధంగా జనసేన కార్యకర్తని కూడా మేము పిలుచుకుని గ్రామానికి నలుగురితోటి మొత్తం నియోజకవర్గంలో పడే 43 గ్రామాల నుంచి మా ఈ అందరినీ పిలుచుకుని మేము రౌండ్ టేబుల్ సమావేశంలో ఆ గ్రామంలో ఇప్పటి వరకు మాకు కల్పించవలసిన మౌలిక వసతుల్లో మాకు ఏది అన్యాయం జరిగింది, మాకు రావాల్సిన పదవుల్లో ఏమి అన్యాయం జరిగింది, మాకు ఈ అన్యాయాన్ని అంతా కూడా సరిదిద్దుకునే విధంగా భవిష్యత్తులో మేము ముందుకెళ్తామని చెప్పి దీనికి అనుగుణంగానే మరి టీడీపీ కూడా కూటమి కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నదని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను.